శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఇవాళ బిగ్ డే. ఒక్క నియోజకవర్గం 4 లక్షల మంది ఓటర్లు, నెల రోజులు, 58 మంది అభ్యర్థులు, 3 ప్రధాన పార్టీల ప్రెస్టీజియస్ వార్. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం ఎవరిని వరిస్తుందో నేడు తేలిపోనుంది. ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని పక్కకు నెట్టారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారబోతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ వార్లో గెలుపెవరిది? ఈ ప్రశ్నకు సమాధానం మరికొన్ని గంటల్లోనే రాబోతోంది. ఇప్పటికే తమ తీర్పుని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసుంచారు. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలింది. అయితే గెలుపు మాదంటే మాది అంటూ ఉన్నాయి అధికార అటు విపక్షాల పార్టీలు కూడా. ఓటింగ్ ముగియగానే తమ ఫలితాలు వెలువరించాయి సర్వే సంస్థలు. దాదాపుగా అన్ని సర్వేలు కూడా అధికార పార్టీ అయిన కాంగ్రెస్కే పట్టం కట్టాయి. మరికొన్ని గంటల్లో అయితే హోరాహోరీగా కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు ఎవరిది అన్న దానిపైన ఇటు ఎవరికి కూడా స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసలు జూబ్లీహిల్స్ ఓటర్ పల్స్ ని మరి సర్వే సంస్థలు నిజంగానే కనిపెట్టాయా లేదా, వాళ్ళు చెప్పిన సర్వేస్ అన్ని కూడా నిజమవుతాయా లేదా అన్నది మనకు మరికొన్ని గంటల్లోనే తేలబోతోంది. ఇప్పటికే పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయి ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలబోతూ ఉన్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలీసు పహారాల మధ్య ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను అక్కడ భద్రపరుచున్నారు. నిరంతరం అక్కడ పహారా కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం మొత్తం 42 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. మొదట 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. ఇక 1వ నెంబర్ పోలింగ్ బూత్ అయిన షేక్పేట్ డివిజన్ నుంచి పోలింగ్ అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. షేక్పేట్లో మొదట కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత లాస్ట్లో ఎర్రగడ్డతో ముగిసే అవకాశం ఉంది. మొత్తం 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ భవితవ్యం ఏంటి, ఏ పార్టీకి పట్టం కట్టారు ఓటరు మహాశయుడు అన్నది తేలబోతోంది. ఇక జూబ్లీహిల్స్ ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 1,94,631 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 99,771 మంది పురుషులు ఉంటే 94,855 మంది స్త్రీలు ఓటు వేశారు. ఇతర ఓట్లు 5 పడ్డాయని చెప్పి ప్రస్తుతం లెక్కలైతే చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే 48.49% పోలింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నమోదైంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్రంగా పోటీ ఉండే అవకాశం ఉంది. అలాగే కూడా కొనసాగింది ప్రచారంలో కావచ్చు, అలాగే వాళ్ళ అభ్యర్థులతో ధీటుగా మాట్లాడే సమయంలో కావచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ కనిపించింది. ఇక ఈ రెండింటిలో ఏ పార్టీ అభ్యర్థి విజయ్ కేతనం ఎగరవేస్తారో ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇక పోలింగ్ రోజు కూడా అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు జరిగాయి. లాస్ట్ అవర్లో అంటే దాదాపు 5 గంటల ప్రాంతంలో హోరాహోరీగా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా రిగ్గింగ్ జరుగుతోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులైతే ఓడిపోతున్నారు అన్న సంకేతాలతో తమపై ఆరోపణలు చేస్తున్నారు అని అంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో పోలింగ్ నాడు ఎదురైన ఈ ఘటనల దృష్ట్యా ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా భారీగా భద్రతను పటిష్టం చేశారు అధికారులు. కేంద్ర బలగాలతో పాటు 3 అంచెల పోలీసులతో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కేవలం అనుమతి పొందిన వారు మాత్రమే ఆ కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ కౌంటింగ్ హాల్స్లోకి వెళ్లే అవకాశమే లేదు అని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ స్పష్టం చేస్తూ ఉన్నారు.
ఎస్, మరికొన్ని గంటల్లోనే జూబ్లీ హిల్స్ భవితవ్యం ఏంటి, ఓటరు మహాశయుడు ఎవరికి పట్టం కట్టాడు అన్నది తేలిపోతుంది. ఓవరాల్ గా అసలు జరిగిన ప్రచారం కావచ్చు, ఓటింగ్ సరళి కావచ్చు, మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనతో జాయిన్ అవుతున్నాడు. ఓవర్ టు యు శ్రవణ్. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. 8 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 7 గంటల్లోపు మొత్తం కౌంటింగ్కి సంబంధించినటువంటి స్టాఫ్ మొత్తము 186 మంది కౌంటింగ్లో పాల్గొనబోతున్నారు. ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా 7 గంటల్లోపు కోట్లా విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి చేరుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా 7 గంటల వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినటువంటి ఈవీఎంలన్నీ కూడా లాక్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ సైన్ తీసుకున్న తర్వాత ఆ ఈవీఎంలన్నీ కూడా బయటికి తీసుకువస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా 7 గంటల లోపు కోట్లా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అయినటువంటి కౌంటింగ్ హాల్కి చేరుకోవాల్సి ఉంటుంది. 8 గంటలకు మొదటగా హోమ్ ఓటింగ్ అంటే హోమ్ ఓటింగ్ కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, మొత్తం 103 ఓట్లు పోలయ్యాయి. ఆ 103 ఓట్లు కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ కాబోతుంది. మొదటగా షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి ఓట్లు అనేది లెక్కింపు జరుగుతుంది. మొత్తము 43 టేబుల్స్ ఉన్నాయి. 10 రౌండ్స్లో పూర్తి స్థాయి ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది. ట్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా 10 లేదా 11 గంటల వరకు జూబ్లీహిల్స్కి ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్కి పోటీ చేసిన వాళ్ళు ఎవరు రెండో ప్లేస్లో ఉన్నారు, ఎవరికి డిపాజిట్లు దక్కట్లేదు అనేటువంటి క్లారిటీ 10 లేదా 11 గంటల వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం కోట్లా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. బయటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, రావడానికి వీలు కూడా లేదు అనేది స్పష్టంగా పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్యాండిడేట్కి సంబంధించిన ఏజెంట్లు మాత్రమే ఒకసారి లోపలికి వెళ్తే మొత్తం కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసిన తర్వాతనే వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. మొత్తం 58 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. దాంతోపాటు 59 +1 నోటా ఉంది పోటీలో కూడా. సో మొత్తం 59 మంది పోటీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది. ఒకసారి విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర భారీ భద్రత కనిపిస్తోంది, పోలీసుల పహారా కనిపిస్తోంది. మొన్న పోలింగ్ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 250 మంది పోలీసులు కార్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రత్యేకమైనటువంటి ప్లాటూన్లు కూడా బందోబస్తులో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ కూడా కోట్లా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలు కూడా ఆగడానికి వీలు లేదు. ఎవరు ఉన్నా సరే లోపలికి వచ్చేటప్పుడు స్పష్టంగా పాస్ వేసుకొని లోపలికి రావాలి. ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి పాస్ వేసుకోకపోతే మాత్రం ఎవరిని అనుమతించాము అనేది స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం 58 +1 59 మంది క్యాండిడేట్లు ఉన్నారు. కాబట్టి ఆ 59 మందికి సంబంధించినటువంటి ఏజెంట్లు, దాంతోపాటు వాళ్ళకు ఆల్రెడీ ఎక్కడెక్కడ నిలబడాలి, ఎక్కడెక్కడ కూర్చోవాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో వాళ్ళు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు క్యాండిడేట్ మాత్రం మధ్యలో రావచ్చు, వెళ్ళొచ్చు. ఒక క్యాండిడేట్కి మాత్రమే ఆ స్పెషల్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరిగింది. సో ఆ క్యాండిడేట్ వచ్చిన తర్వాత ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, ఆ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా అనేటువంటి అంశాన్ని కూడా అక్కడే కూర్చొని చూస్తుంటారు. దాంతోపాటు అక్కడే ఒక అబ్జర్వర్ ఉంటారు, అక్కడ ఆరో ఉంటారు. అంటే ఆరోగ్యతో పాటు అబ్జర్వర్ ఉంటారు. వాళ్ళిద్దరికీ కూడా ఏమైనా డౌట్లు ఉంటే, కౌంటింగ్కి సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగినా, ఏదైనా డౌట్లు ఉన్నా వెంటనే వాళ్ళకి ఫిర్యాదు చేస్తే అక్కడికక్కడే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతి రౌండ్కి సంబంధించినటువంటి అప్డేట్, ఎన్ని ఓట్లు ఏ క్యాండిడేట్కి పోల్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని ప్రతి రౌండ్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు కూడా ఆన్లైన్లో కూడా రిజల్ట్ ఎటువైపు ఉంది, ఎవరు గెలవబోతున్నారనేటువంటి అంశాలు స్పష్టంగా చూసేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. నార్మల్గా అయితే చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి కాబట్టి అధికారులు అనుకున్న దానికంటే చాలా తొందరగానే ఫలితం బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంకి దాదాపుగా 1000 ఓట్లు 1000 ఓట్లకు చొప్పున ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించడం జరిగింది. సో మొత్తము కేవలం 4,01,365 ఓట్లు ఉంటే కేవలం 48.49% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. కాబట్టి 12 గంటల లోపు కూడా ఫలితం వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో 8 గంటల ఒక్కసారి
కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ కూడా ఏజెంట్లు ఎవరు బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు, బందోబస్తు పూర్తి స్థాయిలో ఉండబోతుంది. రిటర్నింగ్ అధికారి, దాంతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అయితే శ్రవణ్, మీరు ఓటింగ్ శాతం, ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఓటింగ్ శాతం నార్మల్ గానే అక్కడ చాలా అర్బన్ లో, అంటే ముఖ్యంగా పట్టణాల్లో చాలా తక్కువ శాతం ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అయితే 50 దాటిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు, ఎక్కడో 1-2 సార్లు తప్ప. సో ప్రజల నాడి ఎలా ఉంది? ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా అక్కడ జరగాల్సిన పనులు ఏం చెప్తున్నారు ప్రజలు? అంటే ఇంకా మనకి 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ మీరు చూస్తున్న పరిసర ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధి ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎస్, జనం ఒకవైపు ప్రధానంగా 2 పార్టీల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గడిచినటువంటి 10 ఏళ్లలో మేమే అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ వైపు కొంత జనాలు అటువైపు చూస్తుంటే, కాంగ్రెస్ ప్రస్తుతం గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ని గెలిపించుకుంటే మా డివిజన్ కానీ మా నియోజకవర్గం కానీ కొంత డెవలప్ అవుతుంది అనేటువంటి భావన జనాల్లో కనిపిస్తూ ఉంది. సో బీజేపీని పెద్దగా జనం అంటే పూర్తి స్థాయిలో పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు. కొంత అక్కడక్కడ కొంత బీజేపీ అని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎంతమంది అటువైపు చూసారనేది ఒక పెద్ద క్వశ్చన్గానే కనిపిస్తూ ఉంది. సో సర్వేలు కూడా మనం అన్నీ చూసాం, దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే పోటీ ఉండబోతుంది అనేది స్పష్టంగా ఆ సర్వే సంస్థలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరు గెలవబోతున్నారు, ఎవరి అంచనాలు ఏంటి అనేది స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్లో ప్రధానంగా డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ అంటే పెద్దవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు, డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు అనేది ఒక నానుడు ఉంది. కానీ డబ్బు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత ఉంటారో అంతకంటే ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. రహమత్ నగర్ కానీ, షేక్పేట్ కానీ, బోరబండ కానీ, ఎర్రగడ్డ కానీ, యూసుగూడలోని కొన్ని బస్తీలు కానీ, వెంగళరావు నగర్లోని కొన్ని బస్తీలు కానీ, ఫిలిం నగర్లోని, షేక్పేట్లోని కొన్ని బస్తీలు కానీ, ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోకి వస్తాయి. కేవలం 10% మాత్రమే పెద్దవాళ్ళు ఉంటారు. దాదాపుగా 90% మంది అందరూ కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారు, లంకల దీపక్ రెడ్డి కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది, ఆ క్యాండిడేట్ గెలిస్తే ఏం డెవలప్ చేస్తారు, గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ మాగంటి సునీత గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారనేటువంటి చర్చ ప్రతి ఒక్కరిలో ఉంది. జూబ్లీ హిల్స్ మొత్తం కూడా ఇదే చర్చ. జూబ్లీ హిల్సే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారు, జూబ్లీ హిల్స్ ఏ పార్టీ గెలుచుకోబోతుంది, జూబ్లీ హిల్స్కి ఏ క్యాండిడేట్కి ఎంత మెజారిటీ రాబోతుంది అనేటువంటి తీవ్రమైనటువంటి ఉత్కంఠ, తీవ్రమైనటువంటి టెన్షన్, తీవ్రమైనటువంటి చర్చ అందరిలో ఉందని చెప్పుకోవచ్చు. సో అన్నిటికీ కూడా మధ్యాహ్నంలోపు ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ట్రెండ్స్ మాత్రం 10-11 గంటల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటగా షేక్పేట్కి సంబంధించినటువంటి బెల్ట్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. షేక్పేట్కి సంబంధించి ముస్లిం బెల్ట్ కొంత ఎక్కువ ఉంటుంది, అక్కడ హిందువులు కొంత మైనారిటీలో ఉంటాయి. ముస్లిం ఎటువైపు అక్కడ మొగ్గు చూపుతారనేది, ఎందుకంటే షేక్పేట్లో తొలిచౌకి వస్తుంది, షేక్పేట్ వస్తుంది, ఆ 7 సంబంధించినటువంటి రోడ్డు వస్తుంది, దాని తర్వాత పారామౌంట్ కాలనీ వస్తుంది. ఇట్లా దాదాపుగా అక్కడ మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్లే అధిక శాతంలో ఉంటారు. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మొదటగా ప్రశ్న. దాని తర్వాత ఎర్రగడ్డలో కూడా దాదాపుగా మైనారిటీకి సంబంధించిన ఓటర్లే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు. దాని తర్వాత వెంగళరావుకి సంబంధించినటువంటి కొన్ని ఓట్లు లెక్కింపు జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎర్రగడ్డకు సంబంధించి, అంటే నార్మల్గా ఇక డివిజన్ వారీగా ఓట్ల లెక్కింపు జరగదు, పోలింగ్ స్టేషన్ వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ 1 నుంచి పోలింగ్ స్టేషన్ 42 వరకు మొదటగా ఫస్ట్ రౌండ్లో కౌంటింగ్ అనేది జరగబోతుంది. దాని తర్వాత 43 నుంచి 84-85 వరకు పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఈవీఎంల కౌంటింగ్ అనేది జరగబోతుంది. ఇట్లా రౌండ్ల వారీగా పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటింగ్ అనేది జరగబోతుంది. సో ఒక్కసారి మనకి ఈ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక గంట సేపట్లో పూర్తి స్థాయి ఎటువైపు కొంత స్లైట్గా లీడ్ కనిపిస్తుంది, ఎటువైపు వెనుకబడి ఉన్నారనేటువంటి ఒక అంచనా వస్తే, ఎందుకంటే నార్మల్గా ఒకసారి స్టార్టింగ్లో ఏ విధమైనటువంటి లీడ్ ఏ విధమైనటువంటి ట్రెండ్స్ కనిపిస్తాయో అదే నార్మల్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు, మైనారిటీ ఓటు సంబంధించి చాలా ఎక్కువ ఉంటారు. సో దాదాపుగా 30 నుంచి 35% మంది మైనారిటీ ఓటర్లే జూబ్లీ హిల్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారా, లేదా హిందూ బెల్ట్కి సంబంధించిన వాళ్ళు కొంత ఎక్కువ ఓటు వేశారనేది కొంత క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. ఎందుకంటే
ఓటింగ్ శాతం చాలా తక్కువైంది. ఓటింగ్ శాతం ఎక్కువైతే సరే మైనారిటీ ఓట్లకు సంబంధించి చాలా ఎక్కువ పోల్ అయ్యాయని మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఇక్కడ 50% కూడా పోలింగ్ కాలేదు. కేవలం 48.49% మాత్రమే పోలింగ్ జరిగింది. కాబట్టి ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎంత ఓటు వేశారు, ఎవరు ఎటువైపు మొగ్గు చూపారు అనేది కొంత అంచనా వేయడం కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా ట్రెండ్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత ఆ లీడ్ ఎవరికి వస్తే ఆ లీడే దాదాపుగా లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. దాదాపుగా 250 మంది పోలీసులు, 186 మంది పోలింగ్ స్టాఫ్కి సంబంధించిన సమక్షంలో ఈ కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. మొత్తం ఏజెంట్లు మొత్తం 58+1 కాబట్టి 59 మంది ఏజెంట్లకు సంబంధించిన సమక్షంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సిబ్బంది, అబ్జర్వర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ రైట్ శ్రవణ్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అది మరికొంతసేపట్లోనే, మరికొద్ది గంటల్లోనే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అన్న దానిపైన ఉత్కంఠకు తెర లేవబోతోంది. ఎవరు అన్నది తేలబోతోంది. 8 గంటల ప్రాంతంలో మొదటగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత షేక్పేట్ డివిజన్ నుంచి మొదలవుతుంది. కౌంటింగ్ హాల్ నుంచి ప్రత్యేకంగా ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్ అధికారులు కూడా అక్కడ కౌంటింగ్ ని పర్యవేక్షించుస్తున్నారు. మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఇందులో పాల్గొనేందుకు దాదాపు 186 మంది సిబ్బంది ఉంటున్నారు అని కర్ణన్ తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్ద ఇప్పటికే పోలీసుల పహారా కొనసాగుతోంది. దాదాపు 250 మంది పోలీసులతో అక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఓట్ల లెక్కింపు జరుగుతోందో యూసుఫ్గూడ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర 144 సెక్షన్ ప్రస్తుతం అయితే అమల్లో ఉంది.